వచ్చా? మరి బయట గూర్ఖా ఉద్యోగానికి వచ్చావా? గూడేం కాదు, రా. మందేస్తావా? భయపడకు, దేనికి డబ్బక్కర్లేదు. అలవాట్లేదు. డబ్బిచ్చావు కదా, ఏదైనా చేసుకో. పెళ్లి చేసుకుంటా. ఏంట్రా పెళ్ళి? పోరా. ఎవడ్రీడు తెంగన్నా కొడక. పోరా ఆవడానికి పెదవా. నేను మొగాడిని. దానికి పెళ్ళెందుకు? అప్పుడు ఒప్పుకుంటాను. ఎల్రా. ఏ ఆగు, ఈ 200 తీసుకుని అప్పడాలు కొనుక్కో. తీసుకో. వద్దు, నేను బుక్ చేసుకున్నాను కదా. నన్ను నువ్వు కొట్టలేవు, కుడితే నువ్వు సత్తావు. నువ్వు సావాలంటే శివుడు ఆజ్ఞ కావాలి. రుద్రా, బాబు దేవుడు వచ్చేసాడు. అదే బాబా దండాలండి బాబా. అయ్యి బాబు మీరు ఇలా వచ్చేసారేటండి? కబురెడితే వచ్చేసేవాడు కదా. నువ్వెక్కడికి రావక్కర్లేదురా, అందరూ నీ దగ్గర రావాల్సిన వాడవే. ఊరుకోండి బాబు, ఆపసెకండ్ మాటలు. ఇవాళ నాన్నగారు తినరా. మరేండి, ఈ రోజు ఏదైనా మంచి పని చేయాలి. ఇంకా ఏం చేస్తారండి? ఎప్పటికే సగం అతి జనం మీద తగలేస్తా ఉంటాను. అయినా తమరి కన్నందుకే దేవుడు పెద్దానికి స్వర్గంలో సీట్ ఇచ్చేసి ఉంటాడు. తెల్లారిందా? తెల్లారి కాఫీ నీళ్ళే తాగానండి. ఏం తాగినా ఇది వచ్చేస్తుంది కదా ఒక పిచ్చి కదా. బాబు, బతుకున్నోడికి ఎంత చెట్టినా సచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. అదే సచ్చినోడు కడితే మళ్ళీ పుట్టేదాకా గుర్తెట్టుకుంటాడు కదండి. పోయిన వాళ్ళకి ఏం చేయగలనరా? శని కడితే పాపం శవాలు సరిగ్గా కాలట్లేదు బాబు. బాగుందిరా ఆలోచన. శవాలంటే ఎందుకు తాత నీకు ఇష్టం? సచ్చాక మనం కూడా శవాలే అవుతాం కాబట్టి. వీళ్ళందరూ మన రాజ్యంలో దేవతలు. బతుకున్నప్పుడే రాక్షసులు. అన్ని కొట్టి అంత సంపాదించావు. నీ చేత్తో ఎవడికేమిచ్చావు? పోయినేడు పండక్కి అడుక్కు తినే నీ పక్కింటోడు ఇచ్చాడు పాత పంచి. నువ్వు చుట్టమొక్క ఇచ్చావా? ఏం మోసకపోయావు. మొలతాడు కూడా కోసేసాడు. అడుగు ఆడొకడు
నాది నాది అని కొన్నాడు 100 ఎకరాలు. పంట పీకి రొయ్యలేసాడు. అయి సత్తే ఈడు సచ్చాడు. ఏది ఈడిది? ఉన్నదాంతో తృప్తి పడితే ఇంకో 4 రొయ్యలు తినేవాడా? చివరికి అయ్యేయండి తినేసి. తాత ఏదో శవం వస్తున్నట్టుంది. అది బతుకున్న శవం, మన శవాల పంతు. ఆ బండిలో పెట్రోల్ అయ్యాడు, శవాల మీద దండుకున్న కిరసనాలు వచ్చేస్తాడు. అందుకే ఆ పోగ. అవును పంతులు, పెద్దది పెళ్లికి వచ్చింది కదా, సంబంధం కుదిరిందా? చాలా భయంగా ఉందిలే. ఎవడు చూసినా యోగాసనాలు ప్రాణాయామాలు అంటున్నాడు. చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కి పరిగెడుతున్నారు. ఎవడూ చచ్చి చావడం లేదు. ఎన్ని రోజులేందిరా చేతి నిండా పిండాలు చేసి నేను బతుకుండగా ఒక్క చావునైనా చూసి చస్తానా అని. వస్తారు రాక సత్తారా? బెంగెట్టేసుకోకు. మన వల్ల కాడు తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. ఏమిటోరా శవం బెచ్చ శ్మశానం రచ్చ, మనకు భయమేటి? మందిరం చూడు, ఏ శవం కొట్టుద్దో బోణి. 20కి సారా వచ్చుద్దో లేదు. సగమైనా ఇచ్చి చావు బియ్యానికి రా. ఉండదు ఎప్పుడు మొక్కలు. మరి నేను కూడా బతికి చావాలి కదరా. నిజంగానే చచ్చేలాగన్నావు. తీసుకో. దూరంగా పెట్టు, ముట్టుకు చావుకో. జంజం మార్చుకోవాలి కర్మ. ఆ ముట్టులోంచే పుట్టావు నువ్వు. ఇక్కడ అడ్డొచ్చేసింది నీకు ముట్టు. ఏతవన్నీ కప్పడుకోవడానికి కూడా. కర్మ కర్మ. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందని. ఈ కనిపిస్తే కాల్చివేతనే రూలు అల్లరి చేసే మనుషుల మీద కాకుండా రెట్ట వేసే కాకుల మీద పెట్టాలి. ఏంటి నాయుడు? ఎండ లేదు వాన లేదు, గొడుగేసుకున్నావేంటి తెంగరోళ్ళగా? రుద్రా, ఈ కాకిరా దీనమ్మ నేను ఎటు పోతాడు రెట్టేస్తుందిరా. అదుగు 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 ఆ గోడ భరించలేక ఇది అడ్డు పెట్టుకున్నా. ఇప్పుడు అయ్యేదిలెత్తి నీకు తెలియదు వేసుద్ది. ఎలాగెత్తది ఆకాశంలో లేకుండా? లేదా చూసావా వేసింది? అది నిజంగా నీ మీద పగపట్టింది. దానికి నాకు పక్క ఏంటి? నీకు దానికి లింక్ ఉందేమో నా అనుమానం. ఎదవ అనుమానాలు ఎట్టుకోకు. అది నీ బాబు అయి ఉంటదని నా అనుమానం. సత్యాక సరిగ్గా పిండం పెట్టావా? ఆ పితృదేవతల కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు, గుర్తెట్టుకో. అది నిజమేనేమో. ఏయ్ బావా, నీకు ఆడు ఈడు అని లేదు, పుసుక్కుని పోసేస్తాం. లోపలెవరూ లేరు, రావచ్చు కదా, ఒక రౌండ్ వేసుకుందాం. ఒకటి కాదు 2 వేస్తాను. అభ్యంతరమా? ఏంటే పేటలాడిపోతున్నా? కోతంత ఒళ్ళు కూడా చేసినట్టున్నా. అవును బావా, మొన్న జాకెట్లో కుట్లిప్పించా. భలే టైంకి వచ్చావు బావా. నిన్నే 2 బాటిల్ తెప్పించా. ఆ దేవుడి దయ వల్ల ఇవాళ ఏ ప్యాసింజరు రాలేదు. సరదాగా మందేసుకోవచ్చు బావా. ప్యాసింజర్లు రాకపోతే ఏడవాలి కానీ నవ్వుతావేంటే తెంగరదానా? వాళ్ళదే ఉంది బావా, ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఏదో. నా దగ్గరకు ఒకసారి వచ్చినోడు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాడు. ఊళ్ళో మగాళ్ళు ఉన్నంత వరకు నాకు దిగులేంటి, ఉంటే నీకుండాల. నాకెందుకే? ఊళ్ళో అందరూ నీ కాడికి రారు, నా కాటికి మాత్రం అందరూ వస్తారు, ముందో వెనకో. ఊరున్నంత వరకు నాకు దిగులు లేదు. మన ఇద్దరు బతుకు ఒకటే. నువ్వు పడక ఎత్తా తెస్తా ఉంటావు, మనం వెయ్యడమే తప్ప తీయడం ఉండదు. వేసాం అంటే స్వర్గం ఆపేయాలి. నీది శవట కంపు, నాది శవం కంపు.
ఉన్నాడే ఇంకెవడు ఆ బుచ్చిగాడు. ఆడెందుకు తెలుసుకుంటున్నాడే నిన్ను? వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. ఆడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నన్ను చేసుకుంటాడంట. నన్ను చేసుకోవచ్చు కదే, మంచిదే కదే. ఏంటది, ఏమైంది నీకు? ఇటు